మీ శ్రీమతిగారా? సూపర్! ఇదే చూడ్డం అదృష్టవంతుడివి అని మాధవి రస్మ్యను పరిచయం చేసుకుంటూ నవ్వింది. పేలవంగా నవ్వేసింది రస్మ్య. వెంటనే మాధవి ఆమెను చూస్తూ, మీ శ్రీవారు సూపర్, హ్యాండ్సమ్, మీరు మహా అదృష్టవంతులు అని పొగడ్తలు కురిపించగానే రస్మ్య చూపులు ఒక్కసారిగా చురుగ్గా మారాయి. ఒక పరాయి స్త్రీ తన భర్తను పొగిడితే ఏ స్త్రీ పొంగిపోదు సరికదా, అనుమానపు వీచిక కూడా పొడసూపడం కద్దు. అదీ జరిగింది. శ్రీమతి చూపులు నన్ను కూడా కస్సుమని గుచ్చాయి. అసలేం జరిగిందో, సావిత్రమ్మ నలుగురిలో ఏమేమి చెప్పుకొచ్చిందో అన్నీ కలిసిపోయి నా తల తిరిగిపోయింది. దైవమా, నువ్వే రక్షించాలి అని లోలోపల ప్రార్థించుకున్నాను. మొత్తానికి సుస్మితమూర్తిగారింట్లో పెళ్లి వైభవంగా జరిగిందని మాత్రం చెప్పాలి. ఇక మర్నాడే మా తిరుగు ప్రయాణం మొదలైంది. పడకగదిలో ఉన్నామన్న మాటేగాని మా ఇద్దరి మధ్య మౌనం కర్కశంగా రాజ్యమేలుతోంది. నేనే చొరవచేసి రస్మ్య మీద చేతులేస్తే ఆమె విదిలించి పారేసింది. ఏమైంది రస్మ్య, అసలు నీకు విషయం అని సముదాయించబోతే, మీరేం చెప్పనక్కర్లేదు. మీ ఇద్దరి రాసలీలలను సావిత్రమ్మ రసవత్తర కావ్యంగా మలిచిమరీ వినిపించింది, మీ మాధవి జ్ఞాపకాలను అంటూ గట్టిగా అంది. అసలు ఏం చెప్పిందట నువ్వింత ఫీలైపోవడానికి అని అడిగితే, అంటే మరోసారి నా నోటంట చెప్పించి వినోదిద్దామనా అని కస్సుమన్నది. ఆమెను నా వైపుకు తిప్పుకోడానికి చేసిన భగీరథ ప్రయత్నం వమ్మయింది. మీ ఇద్దరూ ఒకే గదిలోకి ఎలా చేరారో, తర్వాత ఒకే పడకమీద ఎలా విలాసాలు సాగించారో, ఒకరినొకరు కౌగిట్లో ఎలా కరిగిపోయారో అంతా ఆవిడగారు చెప్తుంటే అందరూ సినిమా కథ వింటున్నట్లు ఆనందిస్తుంటే, మీ శ్రీమతిగా నేను మీరు సరసాలలో మునిగారని పొంగిపోవాలా, లేక పరాయి పడతితా ఒకే పక్కన రసకేళి జరిపారని కృంగిపోవాలా చెప్పండి అంటూ దిగ్గున లేచి నా వైపు తిరిగి చూసింది. ఆ క్షణంలో నా దిమ్మ తిరిగిపోయింది. భుజంపైన చెయ్యి వేయగానే ఆమె విదిలించబోయింది గాని గడ్డం పట్టుకుని లాలిస్తూ శాంతింపజేస్తూ నేను, బుజ్జీ, అసలు సంగతి తెలిస్తే ఇలా త్రాచులా లేచేదానివి కాదు, విను చెప్తున్నా అని మెల్లగా మొదలుపెట్టాను. అలా అసలు సిసలు కథను రస్మికు వేరువేరుగా కాకుండా ఒక్కసారిగా వెళ్లబోసుకున్నాను. 5 ఏళ్ల క్రితం మాట. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. మా అత్తకూతురు రాగిని పెళ్లికి మా ఇంటి తరపున నేనే వెళ్లాలంటూ అమ్మ ఒత్తిడి చేయడంతో బయల్దేరక తప్పలేదు. నేనక్కడికి చేరేసరికి సావిత్రమ్మ కూడా ముందే సిద్ధంగా ఉంది. ఆమె హడావుడి అంతా ఇంతా కాదు, తనతో పాటు నన్నూ పెళ్లి పనుల్లో తలమునకలయ్యేలా చేసింది. ఎడతెరపి లేకుండా పనులు చేయడంతో రాత్రికి ఒళ్ళు పులిసిపోయింది. నిద్రమత్తులో కళ్ళు మూతపడుతుండా ఎక్కడ పడుకోవాలో కూడా అర్థంకాని స్థితి నాది. ఏ గదిలో పడుకోవాలో అర్థంకాక కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న నా పరిస్థితిని చూసిన సావిత్రమ్మ, ఓరి బడుద్దాయ్, అలా రెప్పలు వాలిపోతుంటే కాస్త నడుంగాలాలని తెలియదట్రా, అన్నిటికీ మొహమాటం పడితే ఎలా, నేనింతదాకా ఓ కునుకు తీసాగాని నువ్వు కూడా అదిగో ఆ గదిలో దుప్పటి కప్పుకుని పడుకో, అస్సలే చలి వణికిస్తోంది అని చెప్పడమే ఆమె చూపించిన గదిలో ఉన్న విశాలమైన బెడ్డెక్కేశాను. నాకు ఒకటే నిద్ర. అయితే హఠాత్తుగా మధ్యరాత్రి తెలివొచ్చి చూసేసరికి నన్నెవరో గట్టిగా చుట్టుకుని పడుకున్నట్లుగా అనిపించింది. మెల్లగా దుప్పటి ఎత్తి చూస్తే ఒక అందమైన అమ్మాయి నన్ను కౌగిలిలో బంధించి పడుకుందంటే నమ్మశక్యం కాలేదు. అసలు ఇదెలా జరిగిందో ఓ పట్టానా బోధపడలేదు. నేను మెల్లగా లేవబోతుంటే, సావిత్రత్తా, ప్లీజ్ అలాగే ఉండు, మరో కాసేపు పడుకుందాం అన్న స్వరం వినిపించగానే ఒక్కసారిగా జరిగినదంతా అర్థమైపోయింది. బామ్మ అంతవరకు పడుకున్న స్థానంలో నేనే చేరానన్నమాట. తన అత్తే అక్కడుంటుందేమోనని కూడా చూడకుండా పక్కెక్కేసిన మధుర తర్వాత గబాలును ఏచి బయటికి పరిగెత్తి, అత్తా, నువ్వెప్పుడక్కడ్నించి వచ్చేశావ్, అతనెవరు అని సిగ్గుపడుతూ అడిగిన మాటలు నా చెవిని చేరాయి. దానికి సుమిత్రమ్మ, జరిగిన దాంట్లో మీ ఇద్దరి తప్పూ లేదు మధురా, కాకతాళీయం, ఇది మీ శీలం చెడకుండా మిగిలిన ఓ మధుర జ్ఞాపకం అనేసరికి ఆ రహస్యానికి ముగింపు పడింది. అప్పట్నుంచి నేను ఎదురుపడినప్పుడల్లా మధుర మొహమాటంగా ఉండేది. ఇప్పుడు ఈ పెళ్లిలో మళ్లీ ఎదురుపడటమే ఆ జ్ఞాపకానికి కారణం అని చెప్పి, నన్ను నమ్ము, ఇంకా కావాలంటే సుమిత్ర బామ్మనడుగు అని రసరమ్య వైపు చూశాను. ఆమె ముఖం తేటగా మారడంతో హమ్మయ్య అనిపించింది. అంతలోనే ఆమె నన్ను లాక్కుని, ఏయ్, రాత్రంతా తన పొంగులతో మిమ్మల్ని హత్తుకున్న ఆ మధురనే చేసుకోలేకపోయారా, నన్నెందుకు చేసుకున్నారు అని ముద్దుల్లో ముంచెత్తగా,
ఇంత కథకి మూలమైన సుమిత్రమ్మ ఆ ప్రయత్నం చేయకపోలేదుగాని అప్పటికే మధురకు పెళ్లి కుదిరిపోయింది. వివాహం ఓ దివ్యయోగం, ఎవరితో ఎవరిని కలుపుతుందో అనూహ్యం, మనిద్దరికీ ముడిపెట్టి ఉంది అంతే అని నేను కూడా చిరునవ్వుతో ఆమె సరసాలకు సిద్ధమయ్యాను. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.